నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మీ లచ్చు. ఈరోజు మన ప్రత్యేక కార్యక్రమంలో తీగల కృష్ణారెడ్డి గారితో మనం ముఖాముఖిగా మాట్లాడుకుందాము. తీగల కృష్ణారెడ్డి ఈ పేరు తెలియని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. మన చిన్నపిల్లోడి దగ్గర వెళ్ళి తీగల కృష్ణారెడ్డి గారు తెలుసా అంటే ఎందుకు తెలియదు ఆ సార్ అని చెప్పేసి చెప్తారు. అలాంటి రాజకీయ నాయకుడైన మాజీ శాసనసభ్యుడితో ఈరోజు మనం చర్చిద్దాం. నమస్కారం సార్, బాగున్నారా సార్? నా మొదటి క్వశ్చన్, మీరు రాజకీయంలో రావాలని ఎందుకు అనుకున్నారు? మాది రాజకీయ కుటుంబమే. మా ఫాదర్ గారు కూడా ఈ ప్రాంతంలో ఒక నాయకుడు. నేను 1947 10 జూన్ ఈ గ్రామంలో జన్మించిన. అది కృష్ణాష్టమి రోజు, అందుకని కృష్ణారెడ్డి అని పేరు పెట్టారు. మా తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. స్వతంత్ర సమరయోధుల్లో ఆయన పాల్గొన్నప్పుడు ఆయన మీద ఫైర్ అయింది. ఫైర్ అయితే చేయబోయింది. మా నాన్నగారి మీద ఫైర్ చేశారు. నేను అప్పుడు 6 నెలల కుర్రోడు. అప్పటి నుంచి మాకు మా నాయనే ఇంప్రెషన్. పరిగే ఎన్టీ రామారావు రాక మొదలు 1968లో సమితి ఎలక్షన్ అంటే సర్పంచులు, అప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ కూడా లేవు. సర్పంచులు ఎన్నుకుంటే ఒక సమితి అని, మాకు హయాత్ నగర్ సమితి అని ఉండే. ఆ సమితిలో దానికి ఒక చైర్మన్, ప్రెసిడెంట్, సమితి ప్రెసిడెంట్ అందరు. అప్పుడు ఈ సర్పంచులు అందరూ కూర్చొని అప్పుడు ఆ గ్రామాలకు ఏ నిధులు కావాలన్నా అప్పుడు ఆ నిధులు ఇచ్చేవారు. ఆ దాంట్లో మా మిస్సెస్ను నిలబెడితే కోఆప్షన్ మెంబర్గా ఆమె గెలిచింది 1968లో. ఆ తర్వాత నేను 1970లో సొసైటీ ఎలక్షన్స్లో, కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్స్లో నేను గెలిచాను. 1970 నుంచి 2 సార్లు గెలిచాను. డిస్ట్రిక్ట్ డైరెక్టర్ ఉంటైనా అంచెలంచెలుగా రాజకీయంగా ఎదుగుతూ ఆనాడు ఎన్టీ రామారావు గారు 1983లో పార్టీ పెట్టినప్పుడు టీడీపీ జెండా, ఫస్ట్ జెండా నేను హైదరాబాద్లో పట్టుకొని మొత్తం ప్రభంజనం చేసిన. హైదరాబాద్లో మొట్టమొదటి వ్యక్తి శ్రీపతి రాజేశ్వరరావు చనిపోయిండు. ఎన్టీఆర్ ఫ్యాన్ అయినా. ఆ తర్వాత నేను ఆ జెండా తీసుకుని నేను లేట్ ఎంట్రీ అయినా. అప్పటికైనా టికెట్ అనౌన్స్ చేసిండు. నేను లేట్ ఎంట్రీ అయితే నన్ను పిలిచాడు. లేదు, నువ్వు పనిచేసి అతను గెలిపించండి, నేను తప్పకుండా నేను గుర్తుంచుకుంటా అని చెప్పిండు. 83లో వీడ పార్టీ టికెట్ ఇచ్చిన ఓడిపోయాడు, బీజేపీ వచ్చి. తను పిలిచాడు ఎలక్షన్ అయిన తర్వాత. అవును, సీట్ పోతని చెప్పినారు, పోయింది. సరే, నీకేం కావాలని అడిగింది. నేను ఇప్పుడు చెప్పండి సార్ అన్న తర్వాత 9 మాసాలకే నాందేళ్ల భాస్కరరావు ఎన్టీ రామారావు గద్దెదించాడు. అప్పుడు ప్రధాన పాత్ర పోషించిన నేను ఎన్టీఆర్ పక్షం నిలబడి 1 నెల రోజులు ఢిల్లీకి ఒక నెక్కరు ఒక షర్టున పోయినట్లే అక్కడ కొనుక్కున్న. మళ్ళా ఆ రోజు ట్రైన్లు పోవాలంటే మాకు 4 రోజులు పట్టింది. ఢిల్లీకి చేరాలంటే 4 రోజులు పట్టింది. 24 అవర్స్లో పోయి 4 రోజులు పట్టింది. ఆ 4 రోజులలో ఎవరు తిండి వాళ్ళు తిన్నాం, ఎవరు బాధలు పడ్డాం. లాస్ట్కు మేము ఢిల్లీ చేరుకున్న తర్వాత పెద్ద వర్షం. అక్కడ వెంకటేశ్వరరావు అని చెప్పి ఢిల్లీలో మన తెలుగువాడు, సదరన్ ట్రావెల్స్ అని ఇప్పుడు కూడా ఉన్నది, అతను 4 బస్సులు పెట్టింది, ఎన్టీఆర్కి ఇచ్చాడు. ఆ బస్సులలో తిరుగుతూ నెల రోజులు గడిపి ప్రెసిడెంట్ ఇస్తలేడు, ఈడ గవర్నర్ టైం ఇస్తలేడు, నానా తిప్పలబడి లాస్ట్కు ఎన్టీ రామారావు ప్రభంజనం సృష్టించి ఎమ్మెల్యేలందరినీ ఒక చోట తెలిసి రామకృష్ణ స్టూడియోలో 171 మంది ఎమ్మెల్యేలు వాళ్ళందరూ చేసి మళ్ళీ ప్రదర్శన చేసి ఆఖరికి ఇందిరాగాంధీని స్వయంగా వచ్చి అకింపేట ఎయిర్పోర్ట్లో మళ్ళీ అధికారం ఇచ్చింది ఘనత ఎన్టీ రామారావు. ఆమెనే వచ్చింది. ఎందుకంటే ఎక్కడి బస్సులు అక్కడే బంద్, గడ్డి వాములు దగలు పెడుతున్నారు, కాల్చుకుంటున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇందిరాగాంధీ స్వయాన్ని వచ్చి అప్పగించింది. ఆ రోజులో ఇందిరాగాంధీ ఓ మాట అన్నది, నేనున్న పక్కకు, అప్ప చీఫ్ మినిస్టర్ ఎన్టీ రామారావు जी ने एक फुटबॉल ग्राउंड रहता, उसमें 11 लोग खेलते गोल करते, मगर तुम्हारे एनटी रामाराవు अकेला गोल करने को देख रहे కరేనా ఆయన ఒక్కడే కొట్టి. ఇందిరాగాంధీని ఎదిరించిందంటే ఏకైక నాయకుడు ఓన్లీ ఎన్టీఆర్. మరి అంత ప్రతిష్టమైన పార్టీలో ఉండి మన తెలంగాణ రాగానే మీరు టీఆర్ఎస్లో ఎందుకు వచ్చినట్టు? చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి కాకముందరే నాకు తెలుసు. మేము కలిసి పార్టీలో పనిచేసాం. నేను ఎమ్మెల్యే టీడీపీలో ఎమ్మెల్యేనా. మేము 12 మందిమే గెలిచాం. స్వయానా ముఖ్యమంత్రి హరీష్ రావు కేటీఆర్ నా దగ్గరికి వచ్చి సీఎం దగ్గర తీసుకెళ్ళారు. వెళ్ళిన తర్వాత చెప్పిండు, కృష్ణారెడ్డి మీరు వచ్చినంత మాత్రం నాకు గవర్నమెంట్ ఏం పడిపోదు, కానీ నాకు బలం చేకూరుస్తుంది. మీరు ప్రతిపక్షంగా ఉండి ఏదో మాట్లాడుతుంటే తెలంగాణకు అనుకూలంగా మాట్లాడరు మీరు. అందుకనే ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ ఉండొద్దని అందరూ లాగుకుంటున్నా, ఫస్ట్ నేను లాగుతున్నాను. నమస్కారం పెట్టి వచ్చిన మేమందరం మాట్లాడుకొని మళ్ళీ అందరం కలిసిపోయి సరెండర్ అయినాం.
తెలంగాణ నడుస్తుంది. ఆ విధంగా పోయినాం తప్ప మేము మా స్వలాభాల కోసం పోయి మంత్రికో లేకపోతే దేనికని పోలే, మేము అడగలే కూడా. మీరు టీడీపీ ఉన్నప్పుడు భారీ విజయంతో గెలిచిన మీరు టీఆర్ఎస్ రాగానే ఎందుకు ఓటమి పాలయ్యనట్టు? రకరకాల కారణాలు ఉంటాయి. బైఫెరికేషన్ అయింది, 2 మున్సిపాలిటీలు దీంట్లో ఉన్నాయి, ఆ తర్వాత మండలాలు ఉన్నాయి, 2 మండలాలు ఉన్నాయి, ఓ 4 స్పెషల్ మున్సిపాలిటీలు ఉన్నాయి, 5,10,000 మంది ఓటర్సు. దీంట్లో ప్రభావితంలో మాకు ముస్లిం మైనార్టీస్ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి, 80,000 ఉంటాయి. 80,000 నేను మేయర్ అయిన తర్వాత రకరకాల ఈక్వేషన్స్లో కొంత ఇబ్బంది జరిగింది, అందుకనే ఓటు ఇవ్వాలి. 4,000 ఓటుతో. మరి రాబోయే ఎలక్షన్లో మీకు టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఎప్పుడు మనిషి ఆశావాది, ఏ రాజకీయ నాయకుడైనా కూడా కావాలనే కోరుకుంటాడు, కానీ లీడర్ ఎట్లా చెప్తాడు తినాలి. లీడర్ అంటే మన తల్లిదండ్రులు ఎట్లా మనం చెప్తే వింటున్నామో, లీడర్ ఉన్నప్పుడు చెప్పినట్టు వింటే మనకు భవిష్యత్తు ఉంటుంది. లీడర్ కాదని మనం తప్పు చేస్తే నష్టపోయేది మనమే. రాణి ఎడల ఇప్పుడు ఈ రోజులో జరుగుతున్న చర్చ మీరు కాంగ్రెస్ పార్టీలో వెళ్తారు అని జరుగుతుంది, అది నిజమెంత? లేదు, కాంగ్రెస్ పార్టీలో మీరు చేరారంటారా? నేను ఎక్కడికి పోను, కాంగ్రెస్ పార్టీ అధికారం రాదు ఇక్కడ. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చినప్పుడు నేను కాంగ్రెస్లో పోయి ఏం చేస్తా? ఇప్పుడు కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మారుస్తాను, రాజ్యాంగాన్ని తిరిగి రాయాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దాని మీద చాలా గొడవలు అయ్యాయి కూడా. దానికి మీరు ఏకీభవిస్తున్నారా? నేను ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా మన ఇంట్లో భార్యాభర్తలు ఉన్నప్పుడు పిల్లలను ఏ విధంగా పోషించాలి అనే దాని మీద తల్లిదండ్రులు ఆలోచన చేస్తారు. అట్లనే మనకు రాజకీయ నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా కొన్ని లొసుగులు ఉన్నాయి, దాంట్లో కొన్ని మార్పులు చేయడం తప్పేంటి? దాంట్లో మాట్లాడుకొని మేధావులతో మాట్లాడతారు, పొలిటికల్ లీడర్తో మాట్లాడతారు, వివిధ పార్టీలతో మాట్లాడతారు, ఒకరే నిర్ణయం తీసుకోరు. అనుభవంతో చెప్పిండు వారు. దాంతోపాటు వరి గురించి ఇప్పటికీ జరుగుతుంది చర్చ. దీంట్లో బీజేపీ దొంగ రాజకీయం చేస్తుందా, టీఆర్ఎస్ చేస్తుందా? బీజేపీ చేస్తున్నది, చాతగారి పాలన, బీజేపీ పాలన. మరి మాట అంటే బండి సంజయ్ గారు మీడియా ముందు వచ్చి దొంగ రాజకీయం చేస్తున్నారు కేసీఆర్ గారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దాని మీద మీరేం స్పందిస్తారు? ఎవరు దొంగరో రేపు చెప్తారు ఎలక్షన్లో. ఎవరు దొంగరు, ఎవరు మంచి వాళ్ళు ప్రజలు తీర్పిస్తారు దానికి. బండి సంజయ్ ఎవరు? బండి సంజయ్ కేంద్రం నుంచి వస్తే ఆయన ఇప్పుడు అధ్యక్షుడు అయ్యిండు, వాళ్ళు వీకేస్తే కూర్చుంటారు ఇట్లా. కానీ కేసీఆర్ అట్ట కాదు కదా, ఇచ్చేది ఆయనే, తెచ్చుకున్నది ఆయనే. ఈజ్ ద లీడర్, దాంట్లో ఏం అనుమానం లేదు. బండి సంజయ్ కానీ రేవంత్ రెడ్డి కానీ వాళ్ళు ఎవరో ఇచ్చిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పాటతారు. కానీ కేసీఆర్ తెలంగాణ తెచ్చింది ఆయన, తెలంగాణకు ఆయన ముఖ్యమంత్రి కనుక నిర్ణయం తీసుకుంది ఆయన కనుక ఆయనే గొప్పడు. దాంతోపాటు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీలో పాత్ర వహిస్తుంది అంటున్నారు. మరి దాంట్లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఉంటుంది, కీలకం. ఆయనతోనే మేము పోతాం, కేసీఆర్ గారితోనే మేము ఢిల్లీ పోతాం, ఆయనతో ఉంటాం, ఆయన అడుగులో అడుగు వేస్తాం తప్పకుండా. ఒక నాయకుడు అంత పెద్ద ధైర్యం చేసి ఒక ముఖ్యమంత్రిగా దేశ రాజకీయాలు మారుతానని అన్నప్పుడు తప్పకుండా ప్రజలందరూ కలిసి రావాలి, కలుస్తారు కూడా. మీరు చూడండి, చాలా ప్రపంచం ఉంటుంది. మేము కూడా అనుకున్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు రకరకాలు మాట్లాడుకున్నాం, రకరకాలుగా మాట్లాడినాం, కానీ ఏమైంది? తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చింది ఒక్కటే కాదు కదా, 24 గంటల కరెంట్ వస్తుంది, మంచి నీళ్లు వస్తున్నాయి, లా అండ్ ఆర్డర్ బాగుంది. అప్పటి ప్రభుత్వాలు వెళ్ళినప్పుడు ప్రతిరోజు కర్ఫ్యూ ఉండేది హైదరాబాద్, ఇలా కర్ఫ్యూ లేదు, అందరూ ఆనందం లేకుంటున్నాం, మంచినీళ్ళు వస్తూ ఉన్నాయి, రోడ్లు అవుతూ ఉన్నాయి. నిన్న కేటీఆర్ చెప్తే ఇలా ఆంధ్ర వాళ్ళు ఉలికి పడుతున్నారు. దేనికి? ఏముంది మీ దగ్గర ఆంధ్రాలో ఇవ్వాలని చెప్తున్నాను, ఆ చేపలు తప్ప ఇంకేమున్నాయి మీ దగ్గర? మా దగ్గర రోడ్లు బాగున్నాయి, అండర్ పాస్లు బాగున్నాయి, కరెంట్ 24 గంటలు వస్తుంది, నీళ్ళు మా దగ్గర వస్తున్నాయి. ఇప్పుడే నేను మాట్లాడిన కొంతమంది ఆంధ్ర వాళ్ళతో, మా స్నేహితులతో బాగా మాట్లాడాడు కేటీఆర్ అనేది, మాట్లాడతాం, తప్పేంటి? మరి ప్రతిపక్షాలు చెప్తున్న మాటల విధంగా చూసుకుంటే ఏం చేయట్లేదు, కేసీఆర్ ఒక నాటక రాజకీయం మొదలు పెడుతున్నాడు, ప్రతిసారి సింపతి చేస్తున్నాడు, దాంతో తప్ప కానీ ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి పాలు అవ్వడం ఖాయం అంటున్నారు. అది ఎంతవరకు నిజం? పగటి కళ్ళలు అంటున్నారు. నక్కకు నాగలోకానికి ఎంత దూరం అంత దూరం ఉండేవాళ్ళు, సమస్యే లేదు. వీరు 100 అయినా, ఇటువంటి గడ్కరీలైనా, ఇత ప్రధాని మోదీ అయినా, ఇంకే ముఖ్యమంత్రి వచ్చి కూర్చున్నా గెలిచేది ఖాయం. ఇప్పటికంటే ఇంకా 10 సీట్లు ఎక్కువ వచ్చేది ఖాయం. అంత రాజకీయ జ్ఞానం ఉన్న కేసీఆర్ గారు పీకే సహాయం తీసుకోవడం ఏంటి?
ఉంటుందండి. ఒకరికి ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంటుంది. అది మంచినే కోరుకుంటుంది తప్ప వేరే కాదు కదా. అటువంటప్పుడు తప్పకుండా సాయం తీసుకుంటాడు. అందరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని అందరు ఎమ్మెల్యేలు కలిసి ముఖ్యమంత్రి చేశారు. అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడుకున్న తర్వాత నేను నిర్ణయం చెప్తాడు ఆయన. ఆ నిర్ణయం కరెక్ట్ ఉంటే తప్పకుండా చెప్తాడు ఆయన. ఆయన మనసు నాకు తెలుసు. కేసీఆర్ గారు ఏది అనుకుంటే అది చేసి అందరి మనసు పొందిన తర్వాత అదే నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు మీరు ఓటమి పాలైన తర్వాత మీరు చేసిన అభివృద్ధి కంటే ఎక్కువ జరిగిందంటారా లేకపోతే తక్కువే ఉందంటారా? ఇది దశల వారీగా, ఇది నిరంతర ప్రక్రియం. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియలో కొంతమంది, ఇప్పుడు నా ఊరు ఉంది, నేను నా ఊరికి ఎక్కువ చేసుకోవాలనుకుంటాను. నేను ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక మేయర్ అయినా కూడా ఈ రోడ్లు వేపించుకున్నా, ఈ నీళ్ళు కట్టించిన, ఇక్కడ పాఠశాల కట్టించుకోగలిగిన, ఇక్కడ కాలేజీ కట్టి తెచ్చుకున్నా, కేజీ టు పీజీ వరకు విద్యనిస్తున్నా. ఇంత దగ్గర ఈ ఊర్లో అప్పుడు నేను ఈ కాలేజీకి పెట్టేటప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడినారు. మరి ఈరోజు నెంబర్ 1 తీసుకొచ్చాను కదా కాలేజీ. ఈ ఊర్లో పుట్టి నేను హైదరాబాద్ మేయర్ అయినా కదా. ఏది కాలేదు చెప్పండి. అది కూడా నిజమే. ఈ ఊర్లో పుట్టి హైదరాబాద్ మేయర్ అయినా. మరి ఆనాడు రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు కదా. మరి నేనే ఎందుకు కావాలి? ఇదో చరిత్ర. ఏ ఊర్లో పుట్టి ఎమ్మెల్యే అయినా, ఏ ఊర్లో పుట్టి 9 సంవత్సరాలు హుడా చైర్మన్ అయినా, ఏ ఊర్లో పుట్టి కొన్ని ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ అయినా నేను ఒట్టి కూర్చుంటలేదు. కుల రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పారు. ఆ మాటను వేరే పార్టీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, చేస్తుంది కేసీఆరే, వేరే వాళ్ళ మీద నిందలు ఎందుకు వేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. కేసీఆర్ చేస్తున్నారా లేకపోతే వేరే వాళ్ళు చేస్తున్నారా? కేసీఆర్ చెప్పింది వక్రంగా చెప్తున్నారు వాళ్ళు. కేసీఆర్ చెప్పింది ఈరోజు ఉన్న క్యాబినెట్లో మెజారిటీ క్యాబినెట్ రెడ్డి ఉన్నారు. వాళ్ళ 6 మంది రెడ్డి ఉన్నారు, 10-12 మంది బీసీలకు ఇచ్చిండు, ఎస్సీలకు ఇచ్చిండు ప్రాధాన్యత. కులాల వారీగా ఎంతమంది జనాభా ఉంటుంది దాని ప్రకారం ఇచ్చిండే. కుల రాజకీయం చేస్తుంది ఎవరు? కుల రాజకీయాలు చేస్తే బగ్గుమంటది హైదరాబాద్. మీకు తెలియదు. కుల రాజకీయం చేస్తే ఇదివరకు హైదరాబాద్ మంట కలుస్తుంది. కుల రాజకీయాలు చేసేది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు చెప్తుంటారు అప్పుడప్పుడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆయన? రేవంత్ రెడ్డి అవి ఏ పార్టీకి వెళ్ళి వచ్చి చెప్పమని. ఏ పార్టీ నుంచి పుట్టింది ఆయన? ఎన్ని పార్టీలు మారింది ఆయన? ఇవాళ ఒక పార్టీ అధ్యక్షుడు కాగానే అన్నీ మర్చిపోతారా? కరెక్ట్ కాదు అది. ప్రతిసారి కేసీఆర్ని ఎట్లా పడితే అట్లా భూతి మాటలతో తిట్టడము, దాని మీద టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఎక్కువ శాతం స్పందించట్లేదు? ప్రతి దానికి స్పందించవద్దు. సమయం వచ్చినప్పుడు స్పందిస్తారో ఏం చేస్తారో ప్రజలు బయలెట్ ద్వారా చెప్తారు. అంతేగాని స్పందించుకుంటూ పోతుంటే సరిగ్గా కాదు అది. సమయం వచ్చినప్పుడు స్పందిస్తాం, బయలెట్ తీసుకుంటాం. అది మళ్ళీ 3వసారి కూడా కేసీఆర్ అధికారంకి వస్తాడు. అంటే ఏమని మనలేదు. ఎన్ని చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎంతమంది మగధీరులు వచ్చి కూర్చున్న హైదరాబాద్లో ఏమీ జరగదు. ఏమొస్తారు? ఢిల్లీకి వాళ్ళు వస్తారు, గట్కర్ వచ్చా పాయిలిపాయ. ఏం చేసినా మాట అంటే బీజేపీతో కేసీఆర్కి భయం పట్టుకుంది అన్న మాటలు ఈ మధ్య చాలా వింటున్నాము. నిజంగానే కేసీఆర్కి బీజేపీతో భయం పట్టుకుందా? కేసీఆర్ ఇందిరాగాంధీని ఎదిరించిండు, కాంగ్రెస్లను ఎదిరించిండు, బీజేపీని ఎదిరించడానికి తక్కువనా? కేసీఆర్ ముంగట ఇవన్నీ ఏం జరగవండి. ఆయన చూస్తే బక్క కనిపిస్తాడు మనకు అందరికీ, కానీ ఘాటుగా ఉంటుంది, చాలా ఘాటుగా ఉంటుంది. నేను 50 ఏళ్ళు చూస్తున్న వారిని, చాలా ఘాటుగా ఉంటుంది. ఈజ్ నాట్ ఏ చీఫ్ మినిస్టర్, ఈజ్ ఎ సోల్జర్. రాష్ట్రం కోసం ఎంతో చేస్తున్నారు. దాంతోపాటు ప్రతి పథకాలు ఆయన రాజకీయ జీవితం కోసము కానీ ప్రజల కోసం కాదు అంటున్నారు. నిజమా? ఎవరు చెప్పింది దాన్ని? ఇప్పుడు ప్రతిపక్షాలు మాట అంటే ఎన్నికల ముందు ఏదో ఒక ఏ ప్రతిపక్షం ఎన్ని సీట్లు ఉన్నాయి ఇప్పుడు చెప్పు నాకు. బీజేపీకి ఎంతమంది ఉన్నాయన? 3. కాంగ్రెస్కి ఎంతమంది ఉన్నాయన? 12 ఉండే వాళ్ళు వచ్చేసిరు అన్న టాక్. ఏ పార్టీకి ఎంతమంది ఉన్నారని తెలుసు కదా. వాళ్ళ మాటలు పట్టించుకుంటే ఎవరు పట్టించుకుంటారని. రేపు అవి కూడా గల్లంతు. చూడండి మీరు, రేపు అవి కూడా గల్లంతు. కేసీఆర్ దగ్గర ఇంకా 2-3 ఆయుధాలు ఉన్నాయి జేబులా. ఎలక్షన్ మూట ఆయుధాలు వదిలిననుకో తుఫాన్లో పోతారు వీళ్ళు లెక్కనానండి. ఆనాడు ఇందిరాగాంధీని అక్కడ మెప్పించి తెలంగాణ తీసుకొచ్చింది దేనికోసం? ఆయన స్వలాభం కోసం కాదు. ప్రజలు బాగుండాలి, నా తెలంగాణ బాగుండాలి, నా తెలంగాణ రైతులు సస్యశ్యామలంగా ఉండాలి, కార్మికులు బాగా పని చేయాలి, ఇండస్ట్రీస్ రావాలి. చూసాను ఇలా పంట ఎంత పండిందో, వరిధాన్యం ఎంత పండింది. నేను చూసినప్పుడు ఎప్పుడు ఇంత పంట పండలే ఎప్పుడు. ఇలా మన కూరగాయలు మనకున్నాయి, మన వరిధాన్యం మనకుంది, మన కరెంటు మనకుంది, మన నీళ్ళు మనకున్నాయి. అద్దెకు తెచ్చుకున్నాం, ట్యాంకర్ ద్వారా నీళ్ళు తాగినాం, కరెంట్ ఎప్పుడు వస్తుంటే ఎప్పుడో తెలియదు. ఇవన్నీ చూసినాం మనం. ఊరికైనా మాట్లాడితే ఎట్లా? ఆ రోజు బీజేపీ పార్టీ లేదా? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ లేదా? చూడలేదా? వీళ్ళందరూ 14 సంవత్సరాలు పోరాటం చేసి చావో రేవు కను ఉండి
ఇలా పార్టీ తీసుకొచ్చిన ఘనత కేసీఆర్. మాటలు కాదు మాట్లాడదు, పని చేసి చూపించాలి. కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పాలించింది దేశాన్ని. ఏం తెచ్చారండి? ఏం తెచ్చి చెప్పండి. దేశకు బచావ్, ఇందిరానే ఇండియా అన్నారు, ఇండియానే ఇందిరా అన్నారు. ఎక్కడ పోయింది? ₹4 లేకుండా పోయింది. ఇక మన బంగారు తెలంగాణ అయినట్ట? అవుతుందిగా. మరి కేసీఆర్ బంగారు తెలంగాణ అయిపోయింది, ఇప్పుడు బంగారు భారతదేశం కావాలంటున్నారు కదా. కావచ్చు, ఆయన ఒక్కరితో సాధ్యం. చెప్తున్నా మీకు అందరికీ, మీ చిన్నపిల్లలు. కేసీఆర్ అనుకుంటే పట్టుదలతో చేసే వ్యక్తి ఈ దేశంలో, రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఆయన కోరిక. అందరు మాట్లాడతారు గయరాం ఏమి ఇవన్నీ. కాంగ్రెస్ కానీ బీజేపీ ఎన్ని మాటలు చెప్పిన ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఈసారి 60 సీట్లు కూడా రాదు అన్న మా వార్తలు వినిపిస్తున్నాయి. వస్తాయంటారా 60 కంటే ఎక్కువ? అసలు తెలంగాణ రాదన్నారు, వచ్చింది కదా తెలంగాణ. వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారా అన్నారు, వచ్చింది కదా. 60 సీట్లు కాదు, 100 సీట్ల పైన. చెప్తే కదా గల్లంది, వీళ్ళన్నీ గల్లంది. డిపాజిట్ రావు. మాట్లాడుతుండే వాళ్ళు ఇండి మాట్లాడుతున్నా, లేక ఎన్ని గంటలు పని చేస్తుండే కేసీఆర్ తెలుసా? తూకని ఆడ కూర్చున్నాడు, ఫామ్ హౌస్ పోతాడు. ఫామ్ హౌస్కి పోయి ఇంట అనుకోడు ఆయన. నేను చూసిన స్వయాన ఆయన కారు దిగితేనే ఆయన పొలం ఉన్నటువంటి వరి మళ్ళీ మీదకి వెళ్ళి తిరిగి పోయి కూర్చుంటాడు తప్ప ఆయన రెస్ట్ కోడు. పంటలు ఎట్లా ఉన్నాయి, వాతావరణం మంచిగా ఉంటుందని పోతాడు. అంతేగాని ప్రతిపక్షాలు పోతాడు అడ కూర్చుంటాడు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇది కాదు, ఆయన పండుకున్న వ్యక్తి కాదు. నేను చూసినాక దగ్గరికి. ఈసారి ఒకవేళ మీకు టికెట్ వస్తే మహేశ్వరాన్ని ఎలా మారుస్తామనుకుంటున్నారు? నా అనుకూలంలో హైదరాబాద్ నగరం నేను మేయర్ అయిన తర్వాత కొంతవరకు చేయగలిగిన. అవి ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి. ఆనాడు ఫ్లైఓవర్స్ ఉన్నాయి, ఆనాడు ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాం, క్లీన్ అండ్ గ్రీన్ అవార్డు తీసుకున్నా, ద బెస్ట్ సిటీ అవార్డు తీసుకున్నా. కాంగ్రెస్లోనే గొడవలు జరుగుతాయి అంటారు, మరి ఇప్పుడు టీఆర్ఎస్లో కూడా అదే మొదలైంది. మరి వాళ్ళు గొడవ పడడం వెనుక రహస్యం ఏంటి? ఏ పేపర్ గొడవ చూపిస్తున్నారు? నిన్ననే ఒక ఎమ్మెల్యే అది చిన్న సమస్యలు అండి, లోకల్ సమస్యలు అవుతుంటాయి. అవన్నీ సర్దుమనుతాయి. లోకల్ ఉన్నటువంటి దాన్ని సీఎం గురించి మాట్లాడతారు. దానికి అవేం సమస్యలు కావవి, చిన్న సమస్యలు అవి. మన ఇంటనే అన్నదమ్ములు ఉంటే సమస్యలు వస్తుంటాయి. రాజకీయ నాయకులు అప్పుడప్పుడు సమస్యలు ఉంటాయి. ఆ సమస్య కొట్టే బాధ్యత మా ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. కారు లోడ్ ఎక్కువైంది అంటున్నారు, మరి లోడ్లో అందరు ఉంటారా లేకపోతే వేరే పార్టీలో వెళ్ళే ఉద్దేశాలు ఉన్నాయంటారా? కారు లోడు ఇంకా ఖాళీ చాలా ఉంది. ఎందుకంటే కేసీఆర్ కారు ఎప్పుడు ఖాళీ కాదు. కేసీఆర్ ఎప్పుడు లాగటోడే అంతే తప్ప ఎవరిని నొప్పించేటోడు కాడు. ఆయన ఎప్పుడు ఎవరు నొప్పించాడు. ఒకసారి అయితే మాత్రం మందలిస్తాడు. అది కూడా ఏదైనా తప్పు చేస్తే తప్పకుండా మందలిస్తాడు, దాన్ని చక్కదిస్తాడు. నేను చాలా సమస్యలు చూసిన. కేసీఆర్ గారు అంటే లీడర్ మనకు తెలంగాణ లేడు. మరి రాబోయే ఎలక్షన్లో విజయవంతం అవుతుందంటారా టీఆర్ఎస్ పార్టీ? 100%. ఏం దోఖాలేదు. నేను చెప్తాను కదా, కేంద్రానికి వెళ్ళి ఎంతమంది వచ్చినా, విదేశాలకు వెళ్ళి ఎంతమంది వచ్చినా, ఎన్ని కుతంత్రాలు పనినా, ఎన్ని చేసినా కేసీఆర్ కింద బలైపోతారు. నీటి సమస్య ఇప్పుడు మిషన్ భగీరథ అక్కడ పైపులు పగులుతున్నాయి, ఇక్కడ పైపులు పగులుతున్నాయి అని చెప్పి వార్తలు వస్తున్నాయి. కానీ ఇంటింటికి నీళ్లు కల్తీ అవ్వడము, దానివల్ల చావడము, ఇలాంటి కొన్ని సమస్యల మీద అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదు. ఎందుకు అంటారు? సరే, ఇప్పుడు ప్రతి సమస్య, ఇప్పుడు సపోజ్ నేను హైదరాబాద్లో ఉండకుండా నేను గ్రామాలు ఉన్నా, నాకు ఆలస్యంగా తెలిసి ఉంటుంది. కానీ అక్కడ ఉన్న అధికారులు చేస్తున్నారు కదా. అనుకున్నంత మాత్రం ఈజీ కాదు రాజకీయం అంటే. ఇంత పెద్ద దీంట్లో 4 కోట్ల మందికి జవాబు చెప్పాలంటే కష్టమైన తరంలో కూడా ఇలా బైఫర్కేషన్ చేస్తుండే అందరికీ. ఎవరి పనాలు కోపి చెప్తున్నారు. పెట్రోల్ ధర మీద మాటలు మొన్న మోడీ గారు వచ్చి చెప్పారు, తెలంగాణ ఎందుకు ట్యాక్స్ తగ్గించట్లేదు అని చెప్పారు. ఎందుకు ట్యాక్స్ తగ్గించట్లేదు కేసీఆర్ గారు? ముందు వాళ్ళు తగ్గించమని మేము తగ్గిస్తాం. నువ్వు ఎక్కించడం పోతున్నా మేము తగ్గియాలా? పెట్రోల్ డీజిల్ నువ్వు ఎక్కిస్తున్నావు, మేమేం తగ్గిస్తాం? సమయం వచ్చిన తప్పకుండా తగ్గిస్తాం. ప్రజల మీద భారం వేయం. ఇలా 24 గంటల కరెంట్ ఎందుకు ఇస్తలేరు ఆ రాష్ట్రాలు? ఇతర రాష్ట్రాలు ఎందుకు ఇస్తలేవు చెప్పాలండి మనం. ఇలా కిషన్ రెడ్డి కానీ ఆయన మంత్రి కదా, ఏమని చెప్పమండి? చెప్పలేదు. బండి సంజయ్ చెప్పలేడు, రేవంత్ రెడ్డి చెప్పలేడు. అంత జాతీయ పార్టీలు కదా, అన్ని పెద్ద పార్టీలు. మన 40 సంవత్సరాల స్వతంత్రంలో ఏళ్ళ పార్టీలు అవన్నీ. ఇది 14 మాసాలు, 14 సంవత్సరాల పూన తెలంగాణ. ఇలా పోటీ పడుతున్నాం దేశం మీద. మనము 13వ స్థానం హైదరాబాద్ నగరాన్ని ఇలా మా ముఖ్యమంత్రి గారు 3వ స్థానం తీసుకొచ్చిండు. రాబోయే 2 సంవత్సరాలలో నెంబర్ 1 తెలంగాణ.
అన్ని రంగాలలో. గవర్నర్తో జరుగుతున్న గొడవల విషయంలో మీరేం అది స్పందిస్తారు? నేను మాట్లాడలేదు, ఎందుకంటే అది సీఎం గారు మనకు గవర్నర్గానే ఉండాలి. నాకు తెలుసు కాడికి గవర్నర్గానే ఉండాలి. గవర్నర్ రాజ్భవన్ అవ్వకుండి ముఖ్యమంత్రికి అనుసంధానం చేసుకుంటూ తెప్పించిన ఫైల్ తీసేసుకొని ఆ ఫైల్ మీద సంతకించి పంపించింది గవర్నర్. అంతేగాని ముఖ్యమంత్రి గారు పంపించింది దగ్గర పెట్టుకొని సంతకం పెట్టుకోవడం కారణం ఏంటిది? ఈ రాష్ట్రానికి వెళ్తుంది ఎవరు? ఇది చీఫ్ మినిస్టర్. గవర్నర్ ఎగుమతి చేసుకొచ్చినారు. ఎవరో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ కలిసి గవర్నర్ అనుకుంటారు. గవర్నర్ పాత్ర ఏంటి? ఏదైనా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు, కర్ఫ్యూలు వచ్చినప్పుడు, ఫైరింగ్ అయినప్పుడు, ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రితో సంయోజనం చేసుకొని పనిచేయాలి తప్ప నేను రాజకీయం చేస్తానంటే ఇది కుదరదు కదా, అది కరెక్ట్ కాదు. ఈటలను పార్టీ నుంచి తీసేశారు. ఇక దాంతో పాటు ఆ సబ్జెక్ట్ వద్దు. భూముల కబ్జా విషయంలో చాలా మాటలు వస్తున్నాయి. మరి ఈటలకు జరిగిన న్యాయం ఒకటి, వేరే వాళ్ళకి జరుగుతున్న న్యాయం ఒకటి అంటారా? చూడండి, వ్యాపారం చేయడం తప్పేం కాదు, ఎవరు ఒట్టికి ఇవ్వరు. ఒక అన్న ఒక పొలం ఉండి తమ్ముడు పక్కకుండి గెట్టుకాడనే జరగనీయడు, ఎవరు కబ్జా చేయనిస్తారండి? మాటలు ఊరికైనా మాటలు సరిపోతా? ఏం చీఫ్ మినిస్టర్ అయినంత మాత్రాన, చీఫ్ మినిస్టర్ కొడుకు అయినంత మాత్రాన, చీఫ్ మినిస్టర్ బిడ్డ అయినంత మాత్రాన వ్యవహారం చేయకూడదా? వ్యాపారం చేయకూడదా? డబ్బులు పెట్టి వ్యాపారం చేసి తప్పేంటి? ఎవరన్నా చేయొచ్చు. అంతేగాని అడగనోడు ఈడగొనోడు మాటలు కాదు మాట్లాడేది. చూపించు ఊరికనే ఏదో నాలుగు పబ్లిక్ కనపడగానే కేటీఆర్ ఇట్లా, కేసీఆర్ ఇట్లా. నేను కూడా మాట్లాడతా, నువ్వు కూడా మాట్లాడు. నాలుకకి నరం లేదు కదా, ఊరికనే మాట్లాడి సరిపోతా. వైఎస్ఆర్ షర్మిల గారు ఎక్కడ మాట్లాడినా డైరెక్ట్గా కేసీఆర్ మీదే వెళ్తున్నారు. అంటే షర్మిలక్క గారు వస్తే మన రాష్ట్రం మారుతుందంటారా? కేసీఆర్ ఉంటే మారదా? షర్మిలక్క ఇంకా చాలా నేర్చుకోవాలి. షర్మిలక్క రాజకీయం చాలా నేర్చుకోవాలి. ఇది తెలంగాణ, పోయి నీ ఆంధ్రాలో చేసుకో. ఇక్కడ తెలంగాణలో ఏం పని నీకు? మేము వద్దని మీరు పంపించాక మీరు మా దగ్గర మళ్ళీ ఎందుకు? పోయి అక్కడ చేసుకో, మీ అన్నతో మాట్లాడు. చూస్తున్నాం కదా, మళ్ళీ కనపడతలేదు ఎక్కడ. ప్రతి ఒక్కరూ పాదయాత్ర చేస్తున్నారు. మరి కేసీఆర్ ధైర్యం ఏంటంటారు? తిన్నదరగక పాదయాత్రలు. కరెంటు ఇచ్చినందుకు పాదయాత్ర చేస్తున్నావా? నీళ్ళు ఇస్తున్నందుకు పాదయాత్ర చేస్తున్నావా? ఏది లేదని పాదయాత్ర చేస్తుండ్రు. అంటే మీ ఉనికిని కాపాడటానికి, మీ చరిస్మా పెంచడానికి పాదయాత్రలు ఇవన్నీ. అది కరెక్ట్ కాదు. కేసీఆర్ ముంగడని పాదయాత్ర చేసినా దట్స్ ఇస్ ఫస్ట్ అండ్ లాస్ట్, ఇంకెవ్వరు చేసినా కాదు. ఉద్యోగాల నోటీస్ రావడానికి కారణం షర్మిల, వరి కొనడానికి కారణం బండి సంజయ్ అంటున్నారు. ఇది నిజమా? ఆమె ఇస్తుందా? ఆమె సంతకం పెట్టమని ఏ ఉద్యోగం ఇస్తుందో? అంచెల వారీగా ఎవరెవరికి ఏమి ఇవ్వాలనేది ముఖ్యమంత్రి నిర్ణయిస్తాడు. అధికారులు ఉన్నారు, అధికారులు చెప్తారు, సార్ కింద ఖాళీ ఉందనంటే నోటిఫికేషన్ ఇవ్వమంటాడు. ఏపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ ఇస్తారు. అట్లా అంతేదాని ఇష్టం వచ్చినట్టుగా అధికారం దుర్వినియోగం చేయనంత మన ముఖ్యమంత్రి కాదు. ఊరికే మాట్లాడడం కాదు. షర్మిలక్క ఇంకా చాలా కష్టపడాలి. నువ్వు ఎండల నువ్వు తిరిగినంత మాత్రాన, నువ్వు డబ్బులు ఖర్చు మాత్రాన, జనాలు వచ్చినంత మాత్రాన, నువ్వు మాట్లాడినంత మాత్రాన రాజకీయం అంత ఈజీగా ఉండదు. అది ఒక రాజశేఖర రెడ్డికే తగ్గింది, మీకు ఎవరు తగ్గదు. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఎవరు ఏం చేసినా ఎవరేం చేయలేరండి. నా చివరి ప్రశ్న, కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారు సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు, నిజమా? మాటలు మాట్లాడుకున్నప్పుడు కేసీఆర్ ఇంకా 10 సంవత్సరాలు బతారు అని చెప్పి 10 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి ఉంటాడు. తర్వాత చూద్దాం, ఇంకా 10 years ఉంటాడు ఆయన. ఆయువు ఆరోగ్యంగా మనం అందరం ఇద్దాం. ఎందుకంటే ఇటువంటి ముఖ్యమంత్రి దొరకడు మనకు. ఆయన ఉండాలని మనకు కోరుకుంటాం. ఉంటాడు కూడా. ఆయన దగ్గర నడుస్తాను, నువ్వు నడవలేవు, మేమే నడవం, తడతడ నడుస్తాడు. అంతే తప్ప ఆయన ఆయువు ఆరోగ్యం పరిపాలన అన్ని వర్గాల వారికి, అన్ని మతాల వారికి ఆమోదమైనటువంటి ఉన్నది కనుక ఆయన భగవంతుడు ఇంకా ఆరోగ్యమేయాలని కోరు. ఇది ఈరోజు మనం తీగల కృష్ణారెడ్డి గారితో ముఖాముఖిగా ప్రశ్నించిన మాటలు, ఆయన చెప్పిన జవాబులు. మరో ఎపిసోడ్తో తిరిగి కలుసుకుందాం. నమస్కారం.